నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిల్ గేట్స్, చంద్రబాబు, ఈ రెండు పేర్లు వింటే గ్లోబల్ షేక్ అవుతుంది. ఒకసారిగా ఇక్కడ చూడొచ్చు మరో చరిత్ర. అప్పట్లో హైదరాబాదు, ఇప్పుడు అమరావతి. రాజకీయాల్లోనే కాదు, టెక్నాలజీ, ప్రపంచంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిశారు అంటే ఒక్కసారిగా షేక్ అవుతుంటుంది ప్రపంచం అంతా కూడా. ఏంటి బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు అంటే బిల్ గేట్స్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. నమ్మకం, క్రెడిబిలిటీ, కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని చెప్పి చాలామంది ప్రముఖులు మాట్లాడుకుంటుంటారు. ఆయన అడిగింది కాదనకుండా ఏదో ఒకటి సహాయం చేస్తూనే ఉంటారు. అది వేరే పరంగా, వ్యాపార పరంగా ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయండి. అందులో భాగంగానే మళ్ళీ బిల్ గేట్స్ తెలంగాణ ఆవిర్భావానికి ముందే హైదరాబాద్లో ఐటీ హబ్గా నిలవడానికి వేసిన పునాది నుంచి ఇప్పుడు మనం చూస్తున్న అమరావతి భవిష్యత్ టెక్ రాజధానిగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ సిద్ధమైపోయింది. ఇక బిల్ గేట్స్తో చంద్రబాబు కెమిస్ట్రీ ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకమే. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు అమెరికాకి వెళ్ళి బిల్ గేట్స్ని కలిశారు. అసలు బిల్ గేట్స్ని కలడం అన్నదే చాలామందికి ఒక కళ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళకి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలామందికి కూడా సాధ్యం కాంది. ఎందుకంటే ఆయన్ని కలడం అన్నది అసాధ్యమనే చెప్పాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో బిల్ గేట్స్ని ప్రత్యేకంగా కలిసి ఏ రకంగా ఐటీ విస్తరణ చేశారన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్. ప్రపంచంలోని టాప్ టెక్ విజనరీ బిల్ గేట్సే స్వయంగా ఏపీకి వస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీకి వస్తున్నారు అంటే ఏపీ పంట పండినట్టే. అదే అమరావతికి ఇప్పుడు 16వ తేదీన ప్రత్యేక అజెండాతోటి బిల్ గేట్స్ వస్తున్నారు. ఇది సాధారణ భేటీ కాదు, ఇది భవిష్యత్తు పాలసీలను మార్చే మీటింగ్ అంటూ ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు, కథనాలు ఉప్పొంగుతున్నాయి. ఇక భవిష్యత్ టెక్నాలజీల దిశను నిర్ణయించే ఇంటర్నేషనల్ మెమో ఇది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్చలు జరిగినాయి. ఇక బిల్ గేట్స్, బాబు భేటీ చర్చించే అంశాలపై ఢిల్లీలోనూ సిలికాన్ వ్యాలీలోనూ ప్రత్యేక దృష్టి పడింది. చంద్రబాబు వచ్చాడు అంటే ఏదోలా లాక్కెళ్ళిపోతాడు రైనని. ఇక అమరావతిలో జరిగే కీలక చర్చలు ఇప్పటికే బిగ్ న్యూస్ అయ్యాయి. ఇక విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో కటింగ్ ఎడ్జ్ A1ని అందించేందుకు గతంలోనే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బిల్ గేట్స్ ఫౌండేషన్. చంద్రబాబు వచ్చారంటే నేను ముందుగా చెప్పినట్లుగా వరాలన్నీ కూడా ఇటువైపే పయనిస్తుంటాయి. ఇప్పుడు ఆ ఒప్పందం అమలు దశలో ఉందా, ఇంకా ఏం చేయాలి, దీని మీద ప్రధానంగా వీళ్ళు భేటీ కానుంది. ఇక ఏ రంగాల్లో టెక్నాలజీని మరింత వేగంగా ప్రవేశపెట్టాలి అనే అంశాలను కూడా ప్రత్యేకంగా వీళ్ళు చర్చించనున్నారు. బిల్ గేట్స్, చంద్రబాబు మధ్య ముఖాముఖి చర్చ జరగనుందండి. చాలా ఆసక్తికరంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి, ఇండియాలో ఇతర రాష్ట్రాలన్నీ కూడా చూస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అమలు జరుగుతున్న సంజీవని ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో హెల్త్ డేటా డిజిటైజేషన్ ఉదాహరణకు నిలుస్తుంది. దీనికి సంబంధించి ఇక రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డ్ సిస్టమ్ను నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయం అందిస్తున్న ప్రభుత్వ వర్గాల సమాచారం పూర్తిగా ఇది అందిస్తున్న సహాయం ఏమైతే ఉన్నదో దానికి ప్రభుత్వ వర్గాలన్నీ కూడా సమాచారం ఇస్తున్నారు. ఇక ఈ విజన్ని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఈ మీటింగ్లో వెల్లడవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. అంతేకాదు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారులని దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇక క్వాంటమ్ టెక్నాలజీ అంటే భవిష్యత్తు ప్రపంచానికి గుండెకాయ లాంటిదని మర్చిపోకూడదు. ఇక ఏపీ ప్రభుత్వం దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా ఈ రంగంలో బిల్ గేట్స్ సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాలను హీటెక్కిస్తున్నాయి. అదే జరిగితే ఇది ఐటీ రంగంలో ఒక భారీ మలుపు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఏపీ భవిష్యత్ మారిపోయే సన్నివేశం అవుతుంది అంటూ విపరీతంగా మేధావులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక బిల్ గేట్స్ సందర్శనలోనూ ఒక చిన్న చరిత్ర దాగి ఉంది, అది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 1995లో చంద్రబాబు మొదటిసారి అమెరికా వెళ్ళి బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పట్లో ప్రపంచంలోనే హాట్ టాపిక్. అంతేకాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ అత్యంత ప్రభావశీల టెక్ లీడర్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం ఆ కాలంలో అరుదైన విషయం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి బిల్ గేట్స్ మళ్ళీ
ఆంధ్రాకి వస్తున్నాడు, అమరావతి వస్తున్నాడు అనేసరికల్లా ఒక హైప్ వచ్చింది. ఇక చంద్రబాబు ప్రజెంటేషన్తో బిల్ గేట్స్ ఆశ్చర్యపోవడం జరిగిందండి. ఆ కాలంలో ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం గురించి నేను చెప్తున్నాను. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషను, చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవహార శైలి, ఆయన ఏదో పడుతున్న తపన ఏదో చేయాలని. ఇక ఆ మీటింగ్ తర్వాత హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పడింది. ఆ నిర్ణయమే హైదరాబాదును ఐటీ ప్రపంచ పటంలో నిలబెట్టింది అనడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఇక ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో బిల్ గేట్స్ కూడా ప్రస్తావించారు కూడా. ఇది అబద్ధం అనుకోవడానికి లేదు, రాజకీయ ప్రసంగాలు కాదు. ఇప్పుడు అదే జంట మరోసారి కలిసి మరో కొత్త నగరానికి, ఒక కొత్త తరానికి దారితీసే నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. ఇక అమరావతి భవిష్యత్ మారబోతుందా? ఏపీ ఐటీ మ్యాప్ రీరైట్ అవుతుందా? ఇక బిల్ గేట్స్ సందర్శన ఆరంభం మాత్రమేనా? ఇవి చాలా మందిలో ఉన్న ప్రశ్నలు. మొత్తం ప్రపంచ దృష్టి ఫిబ్రవరి 16వ తేదీ అమరావతిపై పడబోతుంది. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఏ రకంగా వాళ్ళిద్దరి కలయిక అమరావతికి ఒక అద్భుత వరాలు అందించబోతుంది అన్నది ప్రపంచమంతా చాలా ఆసక్తిగా చూస్తున్న అంశం.